చూడండి మన జొన్న ఇడ్లీ పత్తిలాగా మెత్తగా ఉందండి. జొన్న ఇడ్లీ ఎంత సాఫ్ట్ గా ఉందో తుంచుతా ఉంటేనే తెలుస్తాను, చూసారా. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం జొన్న ఇడ్లీ చేస్తున్నామండి. మన పెద్దవాళ్ళు జొన్న సంగటి, జొన్న రొట్లు తిని చాలా బలంగా ఉండేవాళ్ళండి. కానీ ఇప్పుడు మన బిజీ లైఫ్ లో ఇవన్నీ చేయలేం కదండి. అందుకోసమే నేను జొన్న ఇడ్లీ చేసి చూపిస్తున్నానండి. ఈ ఇడ్లీ కూడా మన నార్మల్ ఇడ్లీ లాగా సాఫ్ట్ గా ఉంటుందండి. పిల్లలు తినేలాగా, పెద్దవాళ్ళకి నచ్చేలాగా, షుగర్ బీపీ కంట్రోల్ ఉండేలాగా పక్కా కొలతల్లో చేసి చూపిస్తున్నానండి జొన్న ఇడ్లీ. నేను చెప్పిన మెజర్మెంట్ లో మీరు వేసినట్లయితే మన ఇంట్లో ఎలా పత్తి పువ్వు లాగా వస్తుందో అలానే వస్తుందండి అక్కడ కూడా మన ఇంట్లో. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మన జొన్న ఇడ్లీకి కావాల్సిన మెజర్మెంట్ అండి. ఇక్కడ ఒక గ్లాసు జొన్నలకి మెజర్మెంట్ చెప్తున్నాను. మీరు ఇదే కొలతలు తీసుకోండి. గ్లాస్ అన్నా తీసుకోండి, లేదా చిన్న కప్ అయినా తీసుకోండి. ఒక గ్లాసు జొన్నలండి, అలాగే ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం అండి. ఈ ఉప్పుడు బియ్యం వచ్చి తమిళనాడు సేలం ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి. మీరు ఏ ఉప్పుడు బియ్యం అయినా తీసుకోవచ్చు. మామూలుగా రేషన్ షాప్లో పోయి ఇడ్లీ బియ్యం అని అంటే ఇస్తారండి, అది తీసుకోండి. ఇది ఒక గ్లాసు. ఏ గ్లాస్ అయితే జొన్నలు తీసుకున్నానో అదే గ్లాసులోనే ఉప్పుడు బియ్యం వేసానండి. ఇప్పుడు ఇదే గ్లాసులో అర గ్లాసు రేషన్ బియ్యం అండి, అలాగే అర గ్లాసు ఉద్దిపప్పు అండి. ఇక్కడ నేను గుండు ఉద్దిపప్పు తీసుకున్నాను. మీరు దబ్బపప్పు తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ అండి. ఇక్కడ అర గ్లాసు ఉద్దిపప్పు, అలాగే అటుకులు అండి. ఇక్కడ గట్టి అటుకులు తీసుకున్నానండి. పేపర్ అటుకులు అయితే అవి కూడా ఇదే సేమ్ మెజర్మెంట్ అండి. కాకపోతే పేపర్ అటుకులు అయితే మీరు రుబ్బోయికి ముందర వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను. ఇంతే అండి మన జొన్న ఇడ్లీకి, జొన్న దోశకి కావాల్సిన మెజర్మెంట్ అండి. ఇప్పుడు దీన్ని 4-5 సార్లు బాగా కడిగి నానబెట్టేద్దామండి. జొన్నలు కాబట్టి కొంచెం బిన్నెనే నానబెట్టండి, బాగా నానాలి జొన్నలు. నానితేనే మనకి ఇడ్లీ అనేది బాగా స్మూత్గా వస్తుందండి, కాబట్టి ముందుగా నానబెట్టేయండి. పొద్దున్న 8కి నానబెడతాము, సాయంకాలం ఒక 5-6కి పిండి పట్టేద్దామండి. పట్టేసిన తర్వాత రెయ్యి అంతా బాగా పులవాలి కదా, నైట్ పెట్టేసినామంటే పొద్దున్నకి ఈజీగా ఇడ్లీ పెట్టుకునేయచ్చండి. ఇప్పుడు జొన్నలు అయితే కడిగేసినామండి. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తాము. ఇంకొకటి అండి, మీరు నీళ్ళు పోసి పక్కన పెట్టేసినాక కూడా మీరు రుబ్బేటప్పుడు కలిపి నీళ్ళు ఉంచొద్దండి. అటుకులు అనేది మెత్తగా అయిపోయి కరిగిపోతాయి. కాబట్టి మీరు అప్పుడు ఏం కడగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడే క్లీన్గా కడుక్కున్నామంటే సరిపోతుంది. సాయంత్రం 5 గంటలకి రుబ్బుకుందామండి. నేను ఈ జొన్నల్ని మిక్సీ పట్టలేదండి, మిషన్కి తీసుకువెళ్ళి పిండి పట్టించుకొచ్చేసాను. చూడండి పిండి కూడా బాగా పొంగిందండి. చూడండి, చూసారా, ఇలా ఉంటేనే అండి మనకి ఇడ్లీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందామండి. ఇంకొకటి అండి, చలికాలం బిన్నె పొంగదండి, కాబట్టి మీరు నానబెట్టేటప్పుడు కొంచెం బిన్నె నానబెట్టినారంటే బాగా పొంగుతుందండి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుందామండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే ఉప్పు వేయకుండా పెట్టండి. అలా పెడితేనే పిండి అనేది 3-4 రోజులు ఉంటుంది. లేదా మీరు ఉప్పు వేసి పెట్టినారంటే పిండి అనేది చాలా పుల్లగా అయిపోతుందండి, తింటే కానీ జీర్ణం అవ్వదండి, అది పుల్లగా తేపులు వస్తుంది. కాబట్టి మీరు ఉప్పు వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, సరిపోతుంది. చాలామంది మన వాళ్ళు, అక్క మేము ఇడ్లీకి వేసాము పిండి అనేది పొంగలేదని చెప్పారండి. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. బియ్యం నానపెట్టేటప్పుడు పొద్దున్న కొంచెం బిన్నె నానపెట్టండి. బిన్నె అంటే ఎన్ని గంటలకంటే 10 గంటల లోపల 8 గంటల పైన నానపెట్టినారంటే సాయంకాలం ఒక 5-6కి పిండి పట్టించేసినామంటే పిండి అనేది బాగా పొంగుతుంది. తెల్లారితే 8 గంటలకంటే ఇడ్లీలు ప్లేట్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం పిండి తీసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నానండి. రేపు పొద్దున్నకి ఇడ్లీ పెట్టుకోవచ్చు, రేపు నైట్కి దోశ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. మనం చట్నీనో సాంబారో చేస్తాం కదా, కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. కొద్దిగా వంట సోడా వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము నీళ్ళు పోసుకొని. మనము చాలా పలసగా కలపకూడదండి. మనం ఇడ్లీకి పిండి ఎలా కలుపుతామో సేమ్ అదేలాగానే కలుపుకోవాలండి. పిండిని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే మనం కొద్దిగా వంట సోడా వేసాం కదా, అది కూడా ఎక్కడ లేకుండా కలుపుకుంటేనే బాగా వస్తుందండి ఇడ్లీలు అనేది. లేదంటే అక్కడెక్కడ ఎల్లోగా వస్తుందండి ఇడ్లీ. ఆ ఎల్లో ఇడ్లీ తిన్నప్పుడు మన నోటికి పుల్లగా తగులుతుందండి, కాబట్టి బాగా కలుపుకోండి. చూడండి, ఈ మెజర్మెంట్ ఉంటే సరిపోతుందండి. మన నార్మల్ ఇడ్లీకి ఎలా అయితే గట్టిగా కలుపుతామో అలా గట్టిగా కలుపుకుంటే సరిపోతుందండి. మీరు ఇదే పిండి దోశ కానీ వేసుకోవచ్చండి. దోశ వేసుకున్నట్లుంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి, సరిపోతుంది. అది కూడా నేను వేసి చూపిస్తానండి మీకు.
ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకునేద్దాం. ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టుకున్నామండి. ఇది పాత్ర గార కట్టకుండా నేను నిమ్మ పండ్లు వేస్తున్నాను. మామూలుగా చిత్రాన్నము జ్యూస్ చేస్తాం కదండి, ఈ తొక్కలు నేను అలానే పెడతాను. ఇట్లా ఇడ్లీ పెట్టినప్పుడంతా వాడతానండి. ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని కూడా 8 ఏళ్ళు అయిందండి, కాకపోతే ఎక్కడ గార కట్టలేదండి. ఫస్ట్ నుంచి అంతే అండి. ఈ నిమ్మ పండ్లు వేస్ట్ చేయనండి, ఇది వేసేస్తాను. లేదంటే చింతపండు మనం సాంబార్కి అంతా కలుపుకుంటాం కదండి, ఆ తొక్కు ఉంటుంది కదా, అది కానీ వేసేస్తానండి. లాస్ట్లో తొక్కు ఉండేది, అప్పుడు ఇలా నీట్గానే ఉంటుంది ఇడ్లీ పాత్ర. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇంకొకటి అండి, చాలామంది కుక్కర్లో కింద నీళ్ళు పోసి పైన పాత్రలో అన్నం పెడతారు కదండి, అలాంటి వాళ్ళు కూడా కింద అడుగు భాగంలో చింతపండు అయినా ఇలా నిమ్మపండు తొక్కన్నా వేసినామంటే ఎక్కడ గార కట్టదండి. ఇప్పుడు ప్లేట్లకి కొద్దిగా నూనె రాసుకుందామండి. బట్ట అయినా వేసుకోవచ్చండి. అప్పుడు డైట్లో ఉండే వాళ్ళకి ఇలా ఆయిల్ వేయకుండా వేసుకోవచ్చును. ఏదైనా వేసుకోవచ్చండి. నేను రెండు యూస్ చేస్తూ ఉంటాను. ఒకరోజు ఇలా యూస్ చేస్తాను, ఒకరోజు బట్ట వేసి ఇడ్లీ పెడతానండి. ఇప్పుడు ఇడ్లీ పోసి పెట్టుకుందామండి. ఇడ్లీలు కూడా మీకు చిన్నవి కావాలంటే కొద్దిగా పోసి ఆపేయండి. ఇంకొంచెం పెద్దవి చాలా అంటే ఈ సైజు పోసుకున్నామంటే సరిపోతుందండి ఇడ్లీ. ఇంకా పైకి పోసినట్లయితే పొంగే గుద్దికి ఇక్కడంతా వచ్చేస్తుందండి, కాబట్టి నేనైతే ఈ సైజే పోస్తాను. చూడండి, పైన గేడు ఉంది కదా, దాని కింద కొంచెంగా పోసుకున్నామంటే సరిపోతుందండి. ఇడ్లీను పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లా ఇడ్లీ పాత్ర కూడా బాగుంటుందండి నీట్గా చూడడానికి. చాలామంది ఇడ్లీ పాత్ర కడగాలంటేనే కోపం వస్తుందండి. ఎందుకంటే ఇడ్లీ పాత్ర మనం ఇలా పోసి పెట్టేటప్పుడు ఎక్కువ పోసేస్తామా, ఇక్కడంతా అయిపోతుందండి. అయ్యో దీన్ని ఎప్పుడు రుద్ది కడిగేది అనేసి చాలామందికి కోపం వస్తుందండి. దాంతో నేను కూడా ఒకటండి, నేను పోసేటప్పుడు ఇలా ఐడియాగా పోసి పెట్టుకుంటానండి. మామూలుగా పాపకి ఎప్పుడైనా చెప్పినంటే పాప ఎక్కువ పోసేస్తుందండి. అప్పుడు ఆ ఇడ్లీ పాత్ర చూసి నాకు పాత్రలు కడిగే బుద్ధే కాదండి. అందుకే ఒక్కొక్కసారి నేను ట్రిక్గా బట్ట వాడతాను, ఒక్కొక్కసారి ఇలా చూసి పోసుకుంటానండి నేను ప్లేట్లలో. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేస్తామండి. ఇడ్లీ పాత్ర అయితే వేడిగాను లేదు, ఇంకా ఆన్ చేయలేదు. మనం చట్నీ చేసుకోవాలి కదా, ఆ చట్నీ చేసే టైంలో మన ఇడ్లీ ఉడికిపోయే మారి పెడుతున్నానండి ఈరోజు. ఇప్పుడు ఇడ్లీ పాత్ర మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇడ్లీకి ఆన్ చేసుకుందామండి. ఈ పక్క పెట్టుకునేద్దాం ఇడ్లీకి. మనం ఆ పక్క చట్నీ అంతా వేయించుకోవాలి కదా, కాబట్టి నేను ఈ పక్క పెడుతున్నాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే ఎక్కడ వేడెక్కలేదండి, చల్లగా ఉంది చూసారు కదా. ఈ ఇడ్లీ ఉడకడానికి 20 నుంచి ఒక 18 నిమిషాలు పడుతుందండి. ఎందుకంటే పాత్ర అంతా వేడెక్కి నీళ్ళు బాగా ఉడికి ఇడ్లీ ఉడకాలి కదండి, కాబట్టి ఈ ఇడ్లీ ఉడకడానికి 18 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. అదే మీరు పాత్ర వేడెక్కినాక పెట్టినట్లయితే 15 నిమిషాలు ఇడ్లీ ఉడికిపోతుందండి. ఈ జొన్న ఇడ్లీకి కాంబినేషన్గా పుదీనా టమోటా చట్నీ చేస్తున్నానండి. అది కూడా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే చట్నీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 6 టమోటాలు, 2 ఎర్రగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే బాగా వేగుతుంది మనకి ఎర్రగడ్డ అనేది. ఇలా కట్ చేసుకోవాలండి. మామూలుగా చట్నీకి అయితే నేను కొంచెం పెద్దవి చెప్తాను కదా, దీనికి కొంచెం సన్నగానే కట్ చేశాను. అలాగే ఒక తెల్లగడ్డ పొట్టు తీసి పెట్టుకున్నాను. కారానికి సరిపడా గుంటూరు మిరపకాయలు 10 మిరపకాయలు తీసుకున్నానండి. అలాగే 3 కాశ్మీర్ మిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కలర్ ఉంటే పిల్లలు నచ్చుతుంది కదా, అందుకని కాశ్మీర్ మిరపకాయలు 3 తీసుకున్నానండి. మన ఇంట్లో లేదంటే స్కిప్ చేయండి. కొద్దిగా చింతపండు, ఈ పెద్ద స్పూన్ మెజర్మెంట్ అండి. ఈ పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ ఉద్దిపప్పు, 1.5 స్పూను శనగపప్పు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఇది వేగడానికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఉద్దిపప్పు అలాగే పచ్చెనగపప్పు ఈ 2 వేయించుకుందామండి. ఫస్ట్ ఇది కొంచెం వేగినాక మిగిలిన వేయాలి. ఇలా అన్నీ వేయించుకునేకి ఇబ్బంది అంటే ఒకటొకటే వేయించుగానే తీసుకోండి, సరిపోతుంది. నేను అంతటికి సరిపడే ఆయిల్ వేసి అంతా ఒకటిగానే వేయించుతున్నానండి. చాలామంది ఇలా చట్నీ చేసేటప్పుడు అక్క మాకు ఉద్దిపప్పు మాడిపోతుంది, శనగపప్పు మాడిపోతుంది అక్క అని డౌట్లు వస్తుందండి. అలాంటి వాళ్ళు ఇలా వేయించి పక్కన తీసుకోండి ఇవి మాత్రము, అప్పుడు మిగిలిన వేయించుకుంటే సరిపోతుందండి. లేదక్క మేము ఇట్లా చేస్తామంటే అన్నీ ఇలా ఒకటి వేగతానే వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము. చూడండి, మిరపకాయలు వేసినాక ఇలా కలుపుతూ ఉండాలండి, అప్పుడే మనకు అన్నీ బాగా వేగుతుంది. చూసారా, మిరపకాయలు కానీ కొంచెం కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు వేసుకుందాము. చూడండి, పప్పులు కూడా ఈ కలర్ వస్తే సరిపోతుందండి, ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు. చూసారా, గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ వేసేసాక కదా, ఇప్పుడు పప్పులు అనేది ఎక్కువ వేగదండి, ఎందుకంటే ఎర్రగడ్డల్లో కొంచెం తేమ ఉంటుంది కదా, అప్పుడు వేగవు. ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలండి.
అది వేగే లోపల టమాటాలు కట్ చేసుకుందామండి. టమాటాలు కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ పెద్దవి లేకుండా మరీ చిన్నవి లేకుండా ఈ సైజు కట్ చేసుకోండి. అన్నీ ఇలానే కట్ చేసుకుందామండి. చూడండి, ఎర్రగడ్డలు ఈ మాత్రం వేగిన తర్వాత మనం తెల్లగడ్డలు వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా వేసుకుందాం. ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేద్దామండి. టమాటాలు కూడా బాగా మగ్గుతుంది. అలాగే కొద్దిగా పసుపు. టమాటాలు కొంచెం మగ్గినాక మనం పుదీనా, కొత్తిమీర, జీలకర్ర వేసుకునేద్దాం. ఇది బాగా వేయించి చల్లారినాక మిక్సీ పట్టుకుంటే కన్నా మన జొన్న ఇడ్లీ కాంబినేషన్కి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా మనం పసుపు, ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయండి. చూడండి, టమాటాలు ఈ మాత్రం మగ్గిందండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర వేసేద్దాము. కొత్తిమీర, జీలకర్ర, చింతపండు అన్నీ వేసేస్తామండి. ఇంక మిక్సీ పట్టుకునేదే వేగతానే. టిఫిన్కి కాబట్టి చింతపండు తక్కువ వేసానండి. మీరు ఇదే రైస్కి తినాలి అంటే ఇంకొంచెం చింతపండు వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పుదీనా కూడా ఇంకా కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. రైస్కి, సంగటికి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. అంతే అండి, మన చట్నీకి అంతా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. చూడండి, ఇడ్లీ అయితే ఇంకా ఉడకనే లేదండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది చల్లారిందంటే మిక్సీ పట్టేస్తామండి. చల్లారే లోపల ఇడ్లీ కూడా ఉడికిపోతుంది. మన ఛానల్లో ఇడ్లీకి సంబంధించిన డౌట్లు మన వాళ్ళకి చాలా ఉన్నాయండి. కామెంట్ల రూపంలో నేను కామెంట్లకి అంతా రిప్లై ఇచ్చానండి. కాకపోతే నా మాటల ద్వారాగా చెప్పినామంటే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది కదా అనేసి నేను ఇలా చెప్తున్నానండి. మన ఛానల్లో ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్, ఉప్పుడు బియ్యం అంటే ఏందక్క అని. ఉప్పుడు బియ్యం అంటే బాయిల్ రైస్ అండి. ఉప్పుడు బియ్యం అంటే ఎలా ఉంటుందంటే చిన్న చిన్నగా రౌండ్గా ఉబ్బుకొని అలాగే ముత్యాలు లాగుంటాయండి. అది ఉప్పుడు బియ్యం అండి. ఇంకొకటండి, మన చెన్నై సైడ్ ఉన్న వాళ్ళైతే సేలం బియ్యం అంటే ఇస్తారండి. సేలం బియ్యం కూడా కొంచెం పొడవుగా, మన తమిళనాడులో అయితే స్టోర్లో ఇచ్చే బియ్యం అండి. అది సన్నగా కొంచెం పొడవుగా ఉంటుందండి. ఆ బియ్యం అన్నా ఇస్తారండి. ఇడ్లీ బియ్యంలో కూడా 2 రకాలు ఉందండి. మీరు చూసి తీసుకోండి. మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో, కిరాణా షాప్లో వెళ్ళి మీరు ఇడ్లీ బియ్యము లేదంటే సేలం బియ్యం అని అడగండి, ఇస్తారు. నేను ఈరోజు జొన్న ఇడ్లీలో వాడిన ఉప్పుడు బియ్యం కూడా సేలం బియ్యమే అండి. రెండో డౌట్ అండి, చాలామంది ఇడ్లీకి బియ్యం వేసి పొంగడం లేదక్క అనేసి అడుగుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదండి, మీరు వేసేటప్పుడు కొంచెం బిన్నే వేయండి. 8 ఇంకా 10 గంటల లోపల నానబెట్టి సాయంకాలం 6 గంటల నుంచి 5 గంటల లోపల రుబ్బుకున్నట్లయితే పిండి అనేది బాగా పొంగుతుందండి. అదే ఎండాకాలం అయితే మీరు 2 గంటలకి నానబెట్టి కూడా 8 గంటలకు రుబ్బినా కానీ పొంగుతుందండి. చలికాలం ఎక్కువ చలి ఉండడం వల్ల పిండి పొంగేది లేట్ అవుతా ఉందండి. మీకు ఇంకా ఫాస్ట్గా పొంగాలంటే ఇది పిండి అనుకోండి, ఈ పాత్ర నిలానే పెట్టేసి ఇట్లా కుక్కర్ మూత వేసి ఇలా పక్కన పెట్టేసినామంటే పిండి అనేది ఫాస్ట్గా పొంగుతుందండి. విజిల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇలానే పెట్టండి. మూడో డౌట్ అండి, ఉప్పుడు బియ్యం లేకుండా ఇడ్లీ చేయొచ్చా అక్క అనేసి. అవునండి, ఇడ్లీకి మనం ఉప్పుడు బియ్యం లేకుండా కానీ చేయొచ్చండి, రేషన్ బియ్యంతోనే. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, చూడండి. మీకు ఇడ్లీ అనేది పత్తి పువ్వులాగా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి. మన ఛానల్లో జొన్న ఇడ్లీనే కదండి, రాగి ఇడ్లీ కూడా ఉంది. ఫస్ట్ అదే చేశానండి. చేసిన వాళ్ళు కూడా మంచిగా కామెంట్లు చేశారండి, చాలా బాగా వచ్చింది అక్క అనేసి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. బ్రహ్మయ్య గారు కామెంట్ చేశారండి, కొర్లి ఇడ్లీ, సోమలి ఇడ్లీ కూడా సేమ్ మెజర్మెంట్ అని. మెజర్మెంట్ లో కొంచెం చేంజెస్ ఉంటుందండి, అది కూడా పక్క మెజర్మెంట్ లో చేసి చూపిస్తానండి. మీతో పాటు మన వాళ్ళు కూడా ట్రై చేస్తారండి. చూడండి, బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పడదాము. మనం అన్నీ వేసేస్తున్నామండి, ఉప్పు కానీ వేసేసిందాము. ఇప్పుడు మిక్సీ పెట్టుకొని పోపు పెట్టుకునేద్దాం. చూడండి, చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం పోపు పెట్టుకుందాము. ఇంతే అండి చట్నీ అనేది, మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. ఈ జొన్న ఇడ్లీకి అయితే ఈ చట్నీనే చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకోండి, ఎక్కువ నీళ్ళు వేసినా కానీ బాగోదు. ఈ చట్నీ కొంచెం గట్టిగానే ఉండాలండి. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టుకునేద్దాము. పోపుకి కొద్దిగా ఆయిలు, ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఇప్పుడు కరివేపాకు, ఫైనల్గా ఇంగువ. అంతే అండి, మన చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, మన చట్నీకి ఉద్దిపప్పు కూడా ఎక్కువ వేగకూడదండి, ఈ మాత్రమే వేగాలి. ఇప్పుడు చట్నీలో వేసుకునేద్దాం.
అంతే అండి, మన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చట్నీకి వేయించి పక్కన పెట్టేసి టైం ఖాళీగా ఉందనేసి కామెంట్లకి రిప్లై ఇచ్చాను కదండి. ఆ మధ్య టైంలో ఇడ్లీ కానీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ చూద్దాం రండి. చూడండి మన ఇడ్లీలు అనేది ఎంత బాగా వచ్చిందో. ఇడ్లీలు పోసి పెట్టేటప్పుడు ఇక్కడికేం పోసాం కదండి, ఇంకొంచెం సైజు పెరిగింది కాబట్టి మన ఇడ్లీ పాత్ర కూడా చూడడానికి నీట్గా ఉందండి. ఇలా ఉంటే మన ఇడ్లీ పాత్ర కడిగే కూడా మనకి హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు ఇడ్లీ తీసుకుందామండి. చూడండి ఇడ్లీలు అనేది ఎంత స్మూత్గా ఉందో. అట్లాగే చూడండి మనకి ఇక్కడ వరకే అయింది, ఇడ్లీ పెట్టాం కదా అంతవరకే అయింది. మీరు పైన కొంచెం నీళ్ళు ఇలా చల్లుకున్నట్లయితే, నీళ్ళు కొంచెం చల్లానండి చూడండి ఇక్కడ వస్తుంది. ఆ నీళ్ళు చల్లుకున్నట్లయితే ఇడ్లీ తీసుకునేకి చాలా బాగుంటుందండి. అంతే అండి. ఇట్లా ఒక బౌల్లో నీళ్ళు పెట్టుకోవాలండి. అప్పుడు మన స్పూన్ తడి చేసుకున్నట్లయితే స్పూన్కి అంటుకోకుండా ఈజీగా వస్తుందండి. చూసారా, ఇలాంటి ఇడ్లీ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఒక్కొక్క ఇడ్లీకి నీళ్ళల్లో అద్దుకోకపోయినా ఒక 2-3 ఇడ్లీలకి అట్లా తీసుకున్నారంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అండి, మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మన జొన్న ఇడ్లీ పత్తిలాగా మెత్తగా ఉందండి. జొన్న ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో తుంచుతూ ఉంటేనే తెలుస్తాను. చూసారా, ఇలా ఉండాలండి ఇడ్లీ అనేది. అదే మీరు పిల్లలకి పొద్దున్న టిఫిన్గా ఇచ్చినారంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే పిల్లలు ఇష్టంగా తింటారండి. అంతే అండి, మన జొన్న ఇడ్లీ సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పాపకి ఇచ్చేద్దామండి టిఫిన్. ఇప్పుడు ఇదే పిండితో మనం దోశ కానీ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసాను, కొంచెం గట్టిగా ఉంది కదా పిండి, కొంచెం నీళ్ళు వేసాను. మనం దోశకి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోండి. దోశలు కూడా చాలా కమ్మగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు పెనం అయితే నేను పెట్టేశాను ముందుగానే. పెనం పైన ఇట్లా ఎర్రగడ్డ ఇట్లా చేసుకుందామండి. ఎర్రగడ్డని దుద్దుకునే దానివల్ల దోశ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. చూడండి దోశ కూడా ఎంత బాగా వచ్చిందో. మీరు ఇంకా పెద్ద దోశ కావాలంటే 2 గంటలు వేసుకోండి సరిపోతుంది. నేనైతే మీడియంగా వేస్తున్నానండి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మీరు ఆయిల్ అయినా వేసుకోండి, నెయ్యి అయినా వేసుకోండి. నేనైతే మన ఇంట్లో మన పాప నెయ్యి తిందని తెలుసు కదండి, కాబట్టి పైన నూనె వేస్తున్నాను. ఆమెకి ఇచ్చేసి మామకి నెయ్యి వేస్తాను. మీరు ఒక సైడే కాల్చుకున్నట్లంటే ఇట్లా సిమ్లో చేసుకోండి. అప్పుడు ఒకే సైడ్ ఇట్లా మడత పెట్టి తీసుకోవచ్చును. నేనైతే 2 పక్కల కాలుస్తున్నానండి. చూడండి ఎక్కడ అంటుకోకుండా ఊరికే అలా అంటే వచ్చేస్తుందండి దోశ అనేది. చూసారా, జొన్న దోశ అని కూడా ఏం లేదండి. జొన్న దోశ కూడా మామూలు దోశలాగా పేపర్ లాగా వస్తుందండి. కాకపోతే మనం వేసుకునేటప్పుడు బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ అనేది. నేను వీడియోలో ఎలా అయితే చెప్పినానో అలానే చేసుకోండి మీరు కూడా. తినడానికి నిజంగా అండి మామూలు దోశలాగా కమ్మగా ఉంటుందండి. ఇంకొకటి అండి, ఈ జొన్నలతో అంబీలు కానీ చేస్తారండి. అంబీలు కూడా చేసి చూపిస్తాను. అలాగే ఈసారి సమ్మర్లో మనము జొన్నల అంబిలి, సద్దల అంబిలి, అలాగే రాగి అంబిలి ఈ 3 చేసి చూపిస్తానండి మీకు. ఇప్పుడు తీసుకునేద్దామండి దోశ అనేది. చూడండి మన దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అదే మీరు ఒక సైడ్ కాల్చుకున్నట్లుంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా రోస్ట్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, అలానే ఒక సైడ్ కాల్చుకుందామండి ఇప్పుడు దోశ. మీరు సారికి ఇట్లా మీరు ఎర్రగడ్డతో కానీ అప్లై చేసుకున్నట్లయితే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. తిప్పుకునేటప్పుడు కూడా కొంచెం ఫాస్ట్లో మనం చేయి తిప్పుకోవాలండి, అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది. నేనైతే ఒక గరిటె వేసానండి. బాగా రోస్ట్ చేసుకోవాలంటే మంట అనేది ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉన్నట్లయితే మనం ఒక సైడే అంటే కాల్చేది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. ఈ దోశకి కారం అప్లై చేసి మధ్యలో ఆలుగడ్డ పల్యం పెట్టుకున్నట్లయితే మసాలా జొన్న కారం దోశ అవుతుందండి. పిల్లలు ఎక్కడ కానీ జొన్నల దోశ, జొన్నల ఇడ్లీని కనబెట్టరండి, అంత బాగుంటుందండి. ఊరికే అలా అంటే వచ్చేస్తుంది. చూసారా, చూడండి మన నార్మల్ దోశ ఎలా ఉందో అలానే వచ్చిందండి జొన్న దోశ. కాకపోతే కొంచెం కలర్ అనేది డిఫరెంట్ ఉందండి. ఇప్పుడు అలానే ఇంకొక దోశ వేసుకుందాము. చూడండి పిండి ఎక్కడ గరిటికి కానీ అతుక్కోలేదండి, అలానే వచ్చింది.
మనము తిప్పేటప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా తిప్పుతాను అనేసి. కొంచెం ఫాస్ట్గా తిప్పాలండి. మీరు నిదానంగా తిప్పినట్లయితే ఈ పెనం వేడికి పిండి అనేది అంటుకుపోయి మన గరిటికి కొంచెం వచ్చేస్తుంది. అలాగే పిండి అక్కడక్కడ గ్యాపులుగా వస్తుందండి. కాబట్టి కొంచెం ఫాస్ట్లో తిప్పినామంటే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పైన నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడైతే నేను చూడండి ఒకే సైడ్ కాల్చానండి. చూసారా, దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఉండండి, పేపర్ లాగా వచ్చిందండి. చూడండి చూడండి, పేపర్ లాగా వచ్చిందండి. ఈ సైడ్ కూడా చూడండి. ఇప్పుడు ప్లేట్లో పెట్టేద్దాం. వేసి నేను ఎలా అయితే ఫాస్ట్లో తిప్పుతానో మీరు అట్లానే తిప్పండి, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో పిండి వేసుకున్నాక ఫాస్ట్లో అండి, మధ్యలో ఒక రౌండ్ గ్యాప్ రావాలండి. ఇలా వచ్చినాక మనం ఫాస్ట్లో ఇట్లా స్ప్రెడ్ చేయాలండి. అంతే అండి దోశ అయితే. ఇప్పుడు పైన నెయ్యి వేస్తున్నాను. జొన్న దోశ జొన్న ఇడ్లీ పెట్టిన రోజైతే మామ చెప్పేది, మధ్యాహ్నం తినబుద్ధి కాదు రాజీ, హెవీగా ఉన్నట్లే ఉంటుంది, ఆకలి అనేది వేయదు, నాకు ఇలానే పెట్టి రాజీ, వారానికి 2 రోజులు అలా అడుగుతారండి. కాబట్టి మీరు కూడా డయట్లో ఉన్న వాళ్ళైతే ఇలా పొద్దున్న ఒక 4 ఇడ్లీ తిన్నట్లయితే మధ్యాహ్నానికి కూడా హెవీగా ఉన్నట్లే ఉంటుందండి. ఇలా జొన్న దోశ జొన్న ఇడ్లీ సద్దల ఇడ్లీ ఇలా పెట్టుకున్నట్లయితే డయట్కి డయట్ ఉంటుంది, అలాగే బలానికి బలము ఉంటుందండి. ఈ దోశ కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. అలాగే క్రిస్పీగా కూడా వచ్చిందండి. చూడండి, చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. ఇక్కడ ఒకరు దోశలు వేయాలి, అక్కడ తినాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే చట్నీ వేసుకుందాము. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ ప్రతి డౌట్కి నేను క్లారిటీ ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ జొన్న ఇడ్లీ జొన్న దోశ లాగానే మన ఛానల్లో హెల్దీ అయిన రాగి ఇడ్లీ రాగి దోశ ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి, ఆ రాగి ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.